80 గంటల టెర్రర్ హంట్, 500 మంది కమాండోల ఆపరేషన్, 6 ఉగ్రవాదులు హతం, 7 మిలిటరీ సిబ్బంది వీర మరణం. పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడికి సంబంధించిన రిపోర్ట్ ఇది. ఉగ్రవాదులు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు, 3 రోజుల పాటు ఎయిర్ బేస్ లో ఏం జరిగింది, వీటన్నింటిపై కేంద్రానికి క్లారిటీ ఇచ్చింది ఇన్వెస్టిగేషన్ టీం. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ ఉగ్రదాడిపై ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందింది. ఇందులోని కీలక వివరాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. జనవరి 2, 3 తేదీల్లో వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు రిపోర్టులో తెలియజేసింది దర్యాప్తు బృందం. ఉగ్రవాదుల చొరబాటు, కాల్పులు జరిపిన తీరు, మిలిటరీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డులు జరిపిన కౌంటర్ ఆపరేషన్పై కీలక అంశాలు వివరించింది. పాకిస్తాన్ నుంచి వచ్చారని భావిస్తున్న 6 తీవ్రవాదుల్ని దాదాపు 80 గంటల ఆపరేషన్లో మట్టుబెట్టాయి భారత భద్రతా బలగాలు. టెర్రరిస్టులు ఎలా రెక్కి నిర్వహించారు, ఎయిర్ బేస్ పై వ్యూహాత్మకంగా ఎలా దాడి చేశారనేది రిపోర్టులో వివరించారు. ఎయిర్ బేస్ లో అత్యంత శక్తివంతమైన, ఖరీదైన మిలిటరీ ఆస్తుల్ని ధ్వంసం చేయటమే వారి టార్గెట్. వీలైనంత ఎక్కువ మిలిటరీ బలగాలను చంపేయడమే వారి లక్ష్యం. 6 తీవ్రవాదులు, 4, 2 అనే 2 టీమ్స్ గా విడిపోయారు. ఎయిర్ బేస్ పై అటాక్ జరిగింది జనవరి 2 తేదీన. దానికి ఒకరోజు ముందే 2 టెర్రరిస్టుల టీం వైమానిక స్థావరంలోకి అడుగుపెట్టింది. వైమానిక, మిలిటరీ ఆయుధాలు ఎక్కడెక్కడున్నాయి, ఎయిర్ ఫోర్స్ ఎక్కడుంది అనే దానిపై ముందే అవగాహనకొచ్చారు. మిషన్ గన్స్ లేకుండా బేస్ క్యాంపులోకి ఎంటర్ అయిన వీరు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్, మండే సామర్థ్యం ఉన్న జెల్లను తమ బ్యాగుల్లో ఉంచుకున్నారు. జనవరి 2 తేదీన మెషిన్ గన్స్ తో ఎయిర్ బేస్ లోకి ఎంటర్ అయిన మరో 4 టెర్రరిస్టుల గ్రూప్ ను వీళ్లు గైడ్ చేశారు. పది అడుగుల ఎత్తున్న గోడను వైర్ సహాయంతో దాటి ఎయిర్ బేస్ లోకి వచ్చారు ఈ 4. వాచ్ గార్డ్ గా పనిచేసే ఎయిర్ క్రాఫ్ట్ థర్మల్ డివైస్ వీరిని గుర్తించింది. 2 టెర్రరిస్టులు చెప్పిన గుర్తుల ఆధారంగా ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు ఉన్న కీలకమైన స్థావరానికి చేరుకునేందుకు 4 ఉగ్రవాదులు ప్రయత్నించారు. సెక్యూరిటీ టైట్ గా ఉండటంతో అక్కడికి టెర్రరిస్టులు చేరుకోలేకపోయారు. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఉగ్రవాదులు క్యాఫ్టీరియా దగ్గరలో ఉన్న కార్లు, మోటార్ సైకిళ్లను బ్లాస్ట్ చేయడంతో అలజడి మొదలైంది. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేయటం మొదలుపెట్టిన 6 గంటల తర్వాత మొదటి ఉగ్రవాది చనిపోయాడు. కొన్ని గంటల పాటు కొనసాగిన ఫైరింగ్ లో 4 టెర్రరిస్టులు హతమయ్యారు. 7 మిలిటరీ సిబ్బంది ప్రాణాలు వదిలారు. దగ్గరలోని ఓ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లోని ఓ గదిలో మిగిలిన 2 ఉగ్రవాదులు దాక్కున్నారు. ఆ సమయంలో ఫస్ట్ ఫ్లోర్ లో 5 ఎయిర్ ఫోర్స్ అధికారులున్నారు. లోపలి నుంచి రూమ్ లాక్ చేసుకున్న అధికారులు తలుపులకు ఫర్నిచర్ ను అడ్డం పెట్టుకుని రక్షణ పొందారు. బేస్ క్యాంప్ ఆవరణలో 2 టెర్రరిస్టులు వదిలిన 60 కేజీల ఐఈడీ గ్రెనేడ్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ ప్రాణాలు వదిలారు. ఉగ్రవాదులు ఇంకా ఉన్నారన్న అనుమానంతో బేస్ క్యాంపును తమ అధీనంలోకి తీసుకున్నారు కమాండోలు. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో నక్కిన 2 టెర్రరిస్టుల్ని కూడా మట్టుబెట్టారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అధికారుల్ని ఎన్ఎస్జీ కమాండోలు విడిపించారు. జనవరి 1 తేదీన 2 టెర్రరిస్టులు బేస్ క్యాంపులోకి ఎలా వచ్చారన్న దానిపై మాత్రం ఆధారాలు దొరకలేదు. 80 గంటల పాటు కొనసాగిన ఈ కౌంటర్ ఆపరేషన్ లో 500 మంది కమాండోలు పాల్గొన్నట్టు రిపోర్ట్లో కేంద్రానికి వివరించింది దర్యాప్తు బృందం.